అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుపేద కుటుంబాలకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చింతగూడలోని గ్రామస్తులు వచ్చి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించిన పరిస్థితి. మనతో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. ఏంటి అసలు డిమాండ్? మాకు 150 ఇండ్లు ఇంతకుముందు ఇచ్చిండ్రు. 150 ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తున్నాం. 150 ఇండ్లు ఇంకా మాకు నిరుపేదలు ఉన్నారు. ఆ పేదల కోసమే మేము పోరాడుతున్నాం. ఇంతకుముందు జైలుకి పోయినాం. ఒక 20 సంవత్సరాల దాకా జైల్లో అదేదైంది. 20 సంవత్సరాల దాకా జైలుకి పోయినాం. ఇప్పుడిప్పుడే మేము ముందుకు వచ్చి ఇది కావాలని చేస్తున్నాం. జన్నారం మండలంలోని చింతగూడెంలో 81 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలం. అది గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి పేద ప్రజల వల్ల చెట్లను కొట్టుకొని చాలా ఎండనక వాననక గుడిసెలు వేసుకొని ఉంటున్న సమయంలో ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ గుడిసెలను పీకివేసి మరి కొంతమంది మీద కేసులు కూడా చేయడం జరిగింది. గత 25 నుంచి 30 సంవత్సరాల కాలం అవుతుంది. ఇప్పటికి కూడా వారి మీద కేసులు అయినాయి తప్ప వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంటి స్థలం వస్తుంది అనుకుంటే మరి ఈరోజు ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా వాళ్ళందరి మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఒక్కటే కోరుతున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుండి వారికి ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, వారికి పైన కెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ల పేరుతోటి ఊరించింది. ఎవరికి రాని పరిస్థితుంది. కట్టిన ఇండ్లు కూడా నాణ్యత లేనటువంటి పరిస్థితుంది. అర్హులైనటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటే వేలల్లో కట్టిన అవి కూడా ఇంకా ఎలాట్ కానటువంటి ఒక పరిస్థితుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చింది. మీ అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పింది. మంచిది. అయితే ఏంటంటే సంవత్సర కాలం అయింది, ఇప్పుడు మాత్రం ఇప్పుడే సర్వే చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళు ప్రకటించినటువంటిది నియోజకవర్గానికి 3500 ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇస్తారని ప్రకటించింది. అవి ఎంతమందికి ఉంటాయి వాళ్ళ కనుక వాళ్ళకి ఇస్తే ఇవ్వండి. సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ సొంత జాగాలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కనుక మీ అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వ భూములు అనేకం అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం అధికారులు అధికారులంతా కలిసి భూముల్ని కాజేస్తున్నటువంటి పరిస్థితి. మేము అనేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములలో ముందు ఇళ్ళు లేనటువంటి వాళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళకి సొంత జాగాలు లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు కూడా దాంట్లో మంజూరు చేయని మేము కోరుతా ఉన్నాం. చింతగూడెంలో జన్నారం మండలం చింతగూడెంలో 81 సర్వే నెంబర్లో మేము ఒక 24 సంవత్సరాల క్రితం భూ పోరాటం చేసి అక్కడ ఆక్రమించి పేదలకు 150 ఇళ్ళు స్థలాలు ఇప్పించినాం. ఇళ్ళు వేసుకున్నారు, వాళ్ళ పట్టాలు వచ్చినాయి. ఇంకా 18 ఎకరాల భూమి దాని ముందుంది, అది కూడా రెవెన్యూ భూమే. వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని ఇది మాది ఫారెస్ట్ భూమి అంటున్నారు. కానీ అక్కడే పక్కనే రైతు వేదిక కట్టారు, అదే సర్వే నెంబర్, అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ మెరట్ అనుకుంటే కనుక అది రెవెన్యూ ల్యాండ్. వాళ్ళు అడ్డం పెడతా ఉన్నారు ఫారెస్ట్ వాళ్ళు. కనుక మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేటువంటిది ఆ భూమి ఏదైతుందో 81 సర్వే నెంబరు గతంలో మేము ఇళ్ళు వేపించాం. అదేవిధంగా నెల రోజులు జైలు పోయారు 23 మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇళ్ళు కావాలని. కనుక మేము కోరేటువంటిది ఆ భూమిని మీరు తక్షణం మీరు రెవెన్యూ ల్యాండ్గా మీరు తీసుకొని మిగతా ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటికే గతంలో ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఇళ్ళు అవసరం ఏర్పడింది, వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్లకు అక్కడ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కలిపి ఇదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని మీరు కేటాయించండి. ఇళ్ల స్థలాలు అయినటువంటి వాళ్ళకు తక్షణం ఈ దఫాలోనే మొదటి దఫాలోనే వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏంటన్నా ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? ఏ రకమైన సిపిఐఎంఎల్ పార్టీ నుంచి మీరు ప్రికాషన్స్? మేము గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇవ్వని పరిస్థితిలో ఉంటే మేము మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తిలక్ నగర్ కానీ, శ్రీనగర్ కానీ, ఎన్టీఆర్ నగర్ కానీ, వడ్డరి కాలనీ కానీ ఈ అన్ని ప్రాంతాల్లో మేము భూ పోరాటాలు చేసినాం, జైల్లో పోయినాం. 307 కేసులను మేము జైల్లో నెల రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితి. భూములు ఆక్రమణ చేసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లోని సాకుగా చూపెట్టింది, అది ఇచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేటువంటిది గత ప్రభుత్వాలాగానే మీరు ఏదో హామీలు ఇచ్చి నిమ్మలంగా మళ్ళీ 5 సంవత్సరాలు గడిచేదాకా మీరు చేస్తే మేము ఊరుకోం. ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే పేదలకు ఇళ్ల స్థలాలు కావాలో వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ భూ పోరాటం చేయక తప్పదు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నాం.
ఇది పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో భూపోరాటం తప్పదు. గతంలో కూడా మేము చేసిన పరిస్థితి. జన్నారం మండలంలోని సర్వే నంబర్ 81లో వెంటనే భూమి నిరుపేదలకు పంచాలి, నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి. జన్నారం మండలం చింతగూడ గ్రామంలో దాదాపు 20 సంవత్సరాల కిందటి నుండి అనేక మంది నిరుపేదలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జెండా కింద ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పేద ప్రజలకు ఇవ్వాలనే లక్ష్యంతో అక్కడ పోరాటం చేసి దాదాపు 150 మందికి భూములు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసి ఏదైతే ఆ చింతగూడ గ్రామంలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మీరు మా భూమి ఆక్రమించారు అనే ఉద్దేశంతో 23-24 మంది కేసులు పెట్టారు, జైలుకు పోయారు. వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళకు కూడా ఇప్పటికీ గూడు లేని పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మేమంటున్నాం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఇస్తామనేది ఏదైతే చెప్తా ఉందో మేము అందుకే చెప్తున్నాం. మీరు సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం స్టార్ట్ చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాతనే చింతగూడ గ్రామంలో ఏదైతే 81 సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ భూమిలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అని చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసిన సందర్భంలో కేసీఆర్ మాటలకు మాత్రం తూటాలు పొడుస్తూ మాటలతోని మొత్తం దేశాన్ని కాల్చిన కేసీఆర్ అక్కడున్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ పేర్లతో ఒక్కరు కూడా ఇండ్లు ఇయ్యాలని పరిస్థితి కనబడ్డది. అదే దారిలో అదే బాటలో మీరు పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి తక్షణమే పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, గతంలో అనేక మంది పోరాటాలు చేసి సాధించుకున్న భూమి ఉంది. ఆ భూమిని ఇప్పుడు ఫారెస్ట్ రెవెన్యూ తగాదాలు ఆగింది. కాబట్టి ఆ తగాదాలను తక్షణమే పరిష్కరించి ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజలకు ఇచ్చే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక పోరాటాలు చేసి భూములు సాధించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోరాటాల ద్వారానే ఆ భూమిని సాధిస్తాం. పేద ప్రజలకు ఇల్లు వచ్చే వరకు అక్కడే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జైలుకు పంపించినా మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మొదటి దఫలోనే అక్కడ చింతగూడ గ్రామం 81 సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని మీద గతంలో కేసులకు పోయినామని అన్నారు. దీనికి సంబంధించిన జిల్లా అధికారులు కావచ్చు, స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు పోరాటం చేసిన ఫలితంగా అందరికీ భూములు వచ్చినాయి. అప్పుడు రెవెన్యూ అధికారుల చుట్టూ చాలా సందర్భాల్లో తిరిగాం. ఫారెస్ట్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగాం. ఫారెస్ట్ ఆఫీసులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోతేనే మేము పోరాటాలు దిగిన సందర్భం ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉన్న వాళ్ళకి మేము ఇవ్వము అని చివరికి ప్రజలు ఏదైతే భీష్మించుకొని కూర్చున్నారో ప్రజలని వెనక్కి తిప్పకుండా వాళ్ళ ధైర్యం సరిపోలేక అక్కడ 150 మందికి ఇళ్ళకిచ్చారు. ఇంకా ఆ సందర్భంలో కొంత భూమి మిగిలి ఉంది, ఆ భూమిని కూడా ఇవ్వాలని చెప్పాం. అప్పుడు మీరైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోమని కూడా మేము చెప్తా ఉన్నాం. అప్పుడు కేసీఆర్ మతిమరిచిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అన్న దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. చెప్పమ్మా, మీరు కేసు పోయినా అంతకుముందు కేసు అయినా మా మీద కేసు కాలేదు. ఏం కావాలని వచ్చారు? నాకు చోటు కావాలి, లేదు. నేను కిరాయికి ఉండి బతుకుతాను 60 ఏండ్లే. జన్నారాన్ని ఉన్నాం మేము, కిరాయి కూడా మాకు వెళ్తలేదు. మరి ఏమంటున్నారు? ఏమంటారు, ఇత్తమని అన్నారు. ఆ కేసీఆర్ వేయిండు, ఇక ఈయన ఇత్తమంటారు. ఆడాదాయి ఎన్నడు ఇస్తారో ఎన్నడు కట్టుకుంటాం మేము. అరుకుంటా పోతాండ్రు. ఇక మేము కట్టుకుంటే ఎన్నడు బతుకుడు ఎన్నడు. కిరాయి మాతో వెళ్తాం. మేము నిరుపేదలం. నా భర్త చచ్చిపోయిండు, నాకు పింఛన్ కూడా లేదు 2 ఏండ్లే. నా కొడుకు కైకిలు చేసుకైతే నేను బుక్కెట్ ఉంటున్నా. చెప్పండి. అదే సారు, మాకు ఎందుకు ఆశ పెట్టిస్తాను మరి? మేము అంటే పోయేటోళ్ళు పోతుండ్రు, ఉండేటోళ్ళు ఉంటారు. మరి ఉన్నోళ్ళకన్నా మాకు ఇంత కావాలని ఆశపడి ఎంతో కష్టపడ్డా కానీ మమ్మల్ని ఇట్లా చేస్తాను. మరి ఎందుకు మాకు ఇయ్యరటనా? ఏం చేసుకుంటారు మాకు ఇయ్యక? మేము ఇంత గరీబులము, కట్టం చేసుకొని బతుకుతున్నాము. మాకు కొద్దిగానన్నా మమ్మల్ని చూస్తే మీకు కనికరం పుడతలేదా? మాకు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు కాకపోతే మాత్రం మేము ఇప్పుడు ఎంతోమంది జైలుకు పోయిన వాళ్ళను కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడి ఉంటున్నాం. మాకు ఖచ్చితంగా కావాలి. ఏందమ్మా దీని విషయంలో కలెక్టర్కి ఏమన్నా అడిగినరా, మాట్లాడినరా? అటు అన్ని కష్టపడ్డాం, తిరిగినాం, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మేము. అయినా కానీ మమ్మల్ని కేర్ చేస్తలేరు. అంటే మాకు ఏం వద్దా, ఇక ఇంట్లో వద్దు, మేము బతుకుడద్దా మరి? అందుకే మేము వచ్చినాం. మరి ఇప్పుడు అన్నా మరి కేసీఆర్ ఇవ్వకున్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాకు కావాలి, ఖచ్చితంగా ఇవ్వాలని మేము పట్టుదల పట్టినాం. మీ ఎమ్మెల్యేని కలిసినరా? కలిసి అడిగే ప్రయత్నం కలిసినాం, అందరినీ కలిసినాం. ఇస్తామనని వాగ్దానం చేస్తుండ్రు, మాట ఇస్తాను, తప్పుతాండ్రు. ఇటువంటి అబద్ధాల మాటలు మాకు ఎందుకు మాట్లాడుతాను మరి అని మేము అడుగుతానని వచ్చినాం.
ఇది పరిస్థితి, కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే ఇంటి స్థలం ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో భూపోరాటం తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జన్నారం మండలం చింతగూడ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 81లో వెంటనే భూమి ఉంది. ఆ భూమి నిరుపేదలకు ఇళ్లకు కేటాయించాలని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అధికారుల చుట్టూ తిరిగినాం, అదేవిధంగా ఇటు ఎంఆర్ఓ చుట్టూ తిరిగినాం, అయినా మాకు ఫలితం దక్కలేదు. వెంటనే మాకు న్యాయం కావాలి, న్యాయం లేని ఎడల రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి. వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి కనబడింది. మంచిర్యాల కలెక్టరేట్ను ముట్టడిస్తూ తమ డిమాండ్ వెంటనే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.